ప్రైమ్ టైమ్ డిబేట్. మసూదన్ రెడ్డి గారు, మీ వర్షన్ 1 minute కంప్లీట్ చేయండి. సార్, ఈరోజు విజయవాడ కృష్ణలంకలో జరిగినటువంటి ఒక విషయం గురించి మీరు ప్రస్తావిస్తే, సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తిని, భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఎన్నో లాకప్ డెత్లు జరిగాయి. కానీ ఈ లాకప్ డెత్ల్లో ఇటువంటి పరిణామం ఇప్పటిదాకా భారత రాజ్యాంగం, భారత రాష్ట్రంలో ఎక్కడ జరిగి ఉండదు సార్. ఇంత పరిణామం జరిగితే చంద్రబాబు నాయుడు ఇంటికి కూటమి దూరంలో ముఖ్యమంత్రి ఉంది, హోమ్ మినిస్టర్ ఉన్నారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు, ముఖ్యమంత్రి కొడుకు ఆల్ మినిస్టర్స్ లోకేష్ బాబు ఉన్నారు. ఇంతమంది సమక్షంలో కృష్ణలంకలో ఒక సిఐ పనిచేశాడంటే నమ్మదగ్గ విషయమేనా? సిఐ ఎవరు దాన్ని సమర్థించలేదు. అంటే దీన్ని సిఐ లెవెల్లో జరిగిందా అంటున్నా. సిఐకి సంబంధం లేకుండా, హైయర్ అథారిటీ సిపికి సంబంధం లేకుండా, డీజీపీకి సంబంధం లేకుండా, హోమ్ మినిస్టర్కి సంబంధం లేకుండా, ముఖ్యమంత్రికి తెలియకుండా ఇంత దారుణం. పొలిటికల్ లీడర్ కస్టోడియల్ టార్చర్ కాదు కదండి. ఒకటి సార్, పొలిటికల్ లీడర్స్ కస్టోడియల్ టార్చర్ కాదు కదా ఇది. ఇంత పెద్ద విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఈ వ్యవస్థల్ని తలుపు తట్టి వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి జగన్మోహన్ రెడ్డి కూర్చున్న తర్వాత మాత్రమే దీనికి ముందుకు వచ్చిందే. కానీ ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి రానంత వరకు కూడా ఎవరైనా సరే దీని మీద ప్రస్తావించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, స్పందించినటువంటి ముఖ్యమంత్రి కానీ, స్పందించినటువంటి హోమ్ మినిస్టర్ కానీ ఉన్నారా అంటున్నా. ఈ హోమ్ మినిస్టర్ ఎక్కడ పోయింది? ఎందుకు స్పందించలేకపోయింది? ఇంత భయంకరంగా ఇదే సిఐ నాగరాజు అనేటువంటి వ్యక్తి వల్ల ఒక వ్యక్తి, కాంతి కుమార్ అనేటువంటి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుని సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తే దాని మీద కూడా స్పందించిన పరిస్థితి లేదు. ఇవి ఇప్పుడు దాకా కూడా హోమ్ మినిస్ట్రీలో ఉన్నటువంటి ఏ విషయానికి కూడా స్పందించినటువంటి హోమ్ మినిస్టర్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ బర్తరఫ్ చేయాలి. హోమ్ మినిస్టర్ ఈ అధికారాల నుంచి తప్పుకొని దీనికి ఒక ఇండిపెండెంట్ బాడీ సిట్టింగ్ జడ్జితో కానీ లేకపోతే సిబిఐతో కానీ విచారణ చేస్తే కానీ ఈ యొక్క సాయి కృష్ణ మ్యాటర్ తేలదనేటువంటిది ఖచ్చితంగా తెలుసుకోవాలి. బాల్కోటే గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ ఆరోపణ చేసినా కానీ గత 5 సంవత్సరాలు వారి పరిపాలించినటువంటి పరిపాలనను రాష్ట్ర ప్రజలు నెమరు వేసుకుంటున్నారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు అక్కడ? విజయన్ గారు, మాలాంటి వాళ్ళం ఉద్యమాల నుంచి వచ్చాం. ప్రధానంగా బడుగులకి, బలహీనులకి, దళిత సామాజిక వర్గాలకి బాధ్యత పడేందుకే సోషల్ వెల్ఫేర్ బోర్డు లాంటి బోర్డుల్లో చైర్మన్గా ఉన్నాం. మేము ఈ రాష్ట్రం జరిగే ప్రతి సంఘటనకి బాధ్యత పడేందుకే సిద్ధంగా ఉన్నాం. కృష్ణలంక సంఘటనలో కూడా సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి గారి లాంటి తల్లికి, ఏ తల్లికి అలాంటి గర్భశోకం రాకూడదనేది మొట్టమొదటగానే ప్రభుత్వంలోని పెద్దలు కానీ మాలాంటి వాళ్ళం కానీ చెప్పాం. అలాంటి సంఘటనలు జరగాలని కానీ, అలాంటి సంఘటనలు జరిగితే తప్పించుకోవాలని కానీ ఈ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమే లేదు. మీకు ఒక మాటే చెప్తా, ముఖ్యమంత్రి గారి మాట. చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు, ఎంఆర్ఓ తప్పు చేసిన ముఖ్యమంత్రిని అంటారు, ఎస్ఐ తప్పు చేసిన ముఖ్యమంత్రిని అంటారు. కాబట్టి ఈ సంఘటన మీద ఎప్పటికే సస్పెండ్ చేశారు నాగరాజుని, 302 సెక్షన్ కట్టారు, రేపమాపు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సాయి కృష్ణకి ముందే పేరు పోగు క్రాంతి కుమార్ అనే ఒక దళిత యువకుడు గులకల మందు దాకా ఆత్మహత్య చేసుకున్నాడు. అది కూడా దీనికి ముందే వెలుగు చూసింది. ఆయన తండ్రి వెంకటేశ్వరరావు కూడా ఎంఆర్పిఎస్ సామాజిక కార్యక్రమాల్లో గట్టిగా పాల్గొనే వ్యక్తి. కాబట్టి ఇంకా చాలా సంఘటనలు నాగరాజు మీద ఉన్నాయి, ఈ ఒక సంఘటనే కాదు. అయినా సరే నేను సాయి కృష్ణ మీద ఎన్ని కేసులు ఉన్నాయని కూడా నేను అనను. మీకు ఒక్క మాట చెప్తా, 1924 మధ్య కాలంలోనే సాయి కృష్ణ మీద 15 కేసులు ఉన్నాయి, ఏది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో. కాబట్టి అయినా సరే అంటే చింతమనేని ప్రభాకర్ మీద 90 కేసులు ఉన్నాయి, ఆయన తీసుకొని అరెస్ట్ చేసి బూడిద చేసేస్తావా, చంపేసి చెప్పండి బాలకోటే గారు. చింతమనేని ప్రభాకర్ మీద 90 కేసులు ఉన్నాయండి. చట్టం, అందుకనే పోలీసులు చట్టాన్ని చేతుల్లో తీసుకోకూడదు. అది ఒక్క సాయి కృష్ణే కాదు, క్రాంతి కుమారే కాదు. కానీ ఇలాంటి వైఖరి గత ప్రభుత్వం పాటించాల. అబ్దుల్ సలాం రైలు పట్టాల మీద చనిపోయినప్పుడు కానీ, సుధాకర్ విషయంలో కానీ, నేను అన్నట్టుగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయంలో ఇప్పటికీ కూడా ఒక ఎమ్మెల్సీని సస్పెండ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కోణం లేదు, ప్రభుత్వానికి ఆ కోణం ఉంది. రెండో మాట కూడా నేను చెప్తున్నాను, ఒకే ఒక్క అనంతబాబుని సస్పెండ్ చేశారండి. ఫస్ట్ మీరు తెలుసుకోండి, అనంతబాబుని మా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఫస్ట్ బాలకోట గారు ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేస్తారండి. అది రాజ్యాంగం. ఇప్పుడు మీరు అరవశ్రీధర్ సస్పెండ్ చేశారా? అరవశ్రీధర్ ఎమ్మెల్యే కాదా? కోన రవికుమార్ ఎమ్మెల్యే కాదా? ఆదిమూలం ఎమ్మెల్యే కాదా? నజీర్ అహ్మద్ ఎమ్మెల్యే కాదా? ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేశారు మీరు. అది రాజ్యాంగంగా వచ్చేటువంటి పదవి. మాట్లాడివ్వండి ప్లీజ్.
బాల్కోటే గారు కంటిన్యూ. కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న అనంతబాబు ఎమ్మెల్సీ పదవిని నేను తీయలేదని అంటే తీసేశానని అన్నాడు. మీరు నిరూపించండి అంటే మళ్ళీ ఆయన ఆదిమూలం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది తర్కం. మా పార్టీ నుంచి సస్పెండ్ చేశామండి. మా పార్టీకి సంబంధం లేదు ఆయనకి. సిద్ధమని అంటున్నా, మీరు చర్యలు తీసుకోవడానికి సిద్ధమా కాదా? మీకు మాట చెప్తాను సార్, మీకు మాట చెప్తాను. మిత్రలాభం మిత్రభేదం అని 2 కథలు ఉంటాయి సార్ చెన్నేశ్వరి గారి. మిత్రులు కలిసి ఉంటే లాభం వస్తుంది, మిత్రులు విడిపోతే నష్టం వస్తుంది. ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఉండకూడదు. అలా కలిసి ఉండటాన్ని చీలగొట్టాలి. కాబట్టి సాయికృష్ణకి కాపు అనాలి, లేదా మరో దానికి కాపు అనాలి, లేదా డిఎస్సి పోస్టులు కమ్మలి అనాలి. అంటే కులాల మధ్య అగ్గిపెట్టి లేకపోయినా కిరోసిన్ లేకపోయినా మంట పెట్టాలి. ఇందులో పెద్ద సిద్ధహస్తు లేదు. ఇప్పుడు 2024 ముందు కూడా పవన్ కళ్యాణ్ మీద ఆదాడే చేశారు. ఆయన భార్యల గురించి మాట్లాడారు, ఆయన కులం గురించి మాట్లాడారు, పద్మనాభ రెడ్డిలు మాట్లాడారు, లేదా హరిరామ జోగితో మాట్లాడిచ్చారు. అంటే ఈ కులాల యుద్ధం మూలాన వైసీపీ పార్టీకి మేలు జరుగుతుందని నేనైతే అనుకోను. ఎందుకంటే ఇది అప్పుడే జరిగింది కాబట్టి. మా లాస్ట్ మాట చెప్తున్నాను సార్, 2014లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైసీపీ పార్టీని చూద్దాంలే అనుకున్నారు, 64 సీట్లు ఇచ్చారు. 2019లో ఇద్దాంలే ఒకసారి అని అనుకున్నారు, 151 సీట్లు ఇచ్చారు. 2024లో ఇక ఈ ప్రభుత్వం వద్దు, మనం చూడాల్సిన అవసరం లేదు వైసీపీని అని అనుకున్నారు, 11 ఇచ్చారు. ఇంకా ఏముంది సార్ చూసేది? ఒకసారి చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గురించి మొదటి చెప్పంటారండి. చంద్రబాబు నాయుడు నుంచి మొదటి చెప్పంటారా? చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు. మీరు ఏ విధంగా అయ్యారు? చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు. నా ప్రశ్నకి సమాధానం చెప్పండి మధుసూదన్ రెడ్డి గారు. అదే చెప్పేది. చూశారు, మీ హావభావాలు చూశారు. 2029లో చంద్రబాబు నాయుడు చేసేటువంటి అన్యాయాలు కూడా చూస్తున్నారు. 2029లో ప్రజలు బుద్ధి చెప్తారు. మీరు చేసేటువంటి అవకతవకలు, అమరావతి పేరుతో మీరు చేసేటువంటి దోపిడీలు, పోలవరం పేరుతో మీరు చేసేటువంటి ఆగడాలు, చేసేటువంటి దొంబీలు, దాస్తికాలు, మటర్లు, మానభంగాలు, అగాయిత్యాలు ఇవన్నీ కూడా చూస్తున్నారు. 2029 చెప్తారు ఖచ్చితంగా. బాల్కోటే గారు కంటిన్యూ ప్లీజ్. క్రాస్ డిస్కషన్ చేస్తే మధుసూదన్ రెడ్డి గారికి అర్థం కాదు, నాది అర్థం కాదు. ఒక్క మాట అడుగుతున్నాను నేను మీ ద్వారా, ఎందుకంటే నాకు వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి ఈ డిబేట్లో దొరికాడు కాబట్టి అడుగుతున్నా. చార్టెడ్ ఫ్లైట్లు, క్లబ్బులు, పబ్బులు, అట్టపెట్టెల్లో డబ్బులు మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నువ్వు తెరవడు? కేవలం నీ గుమస్తా ఖాతాలోనే భార్య ఖాతాలు 20 కోట్లు ఉంటే, మీరు కార్ల కంపెనీలో 51% ఉంటే, నీకు సేవలు చేసిన కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి అరెస్ట్ అయ్యి స్టేషన్లో ఉంటే, పివి సునీల్ కుమార్ సస్పెండ్ అయితే నువ్వు ఎంపీని ఎత్తుకొచ్చారండి. మీరు ఎంపీని ఎత్తుకొచ్చారు. ఒక ఎంపీని ఈ దేశ సార్వభౌమాధికారి మీద దాడి చేశారని చెప్పింది న్యాయస్థానం. మీరేం మాట్లాడతారంటున్నా కృష్ణలంక గురించి? మీకే అరుగుతుందంటున్నా. ఎవరైనా మాట్లాడొచ్చు, కృష్ణాంజలి గారు మాట్లాడొచ్చు, శ్రీశైలం గారు మాట్లాడొచ్చు. మమ్మల్ని నిలేసే హక్కు మీకెక్కడ ఉంది మధుసూదన్ రెడ్డి గారు? మీ పాపాల పుట్టలో, మీ పరిపాలన వైఫల్యాల్లో నువ్వు ఎంపీని ఎత్తుకొచ్చావు, ప్రాణాలు తీసే ప్రయత్నం చేశావు. నీ 3,500 కోట్ల రూపాయల మధ్య ముడుపుల గురించి మాట్లాడు. ఈడీ అరెస్ట్ చేస్తుందండి మిమ్మల్ని. ఈడీ 1,000 కోట్ల రూపాయలతో గుర్తించింది మనీ లాండరింగ్. 442 కోట్ల రూపాయలు అటాచ్మెంట్ జరిగింది జప్తు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడమనండి. మీరు వాటి గురించి మాట్లాడి ఈ ప్రభుత్వం చేస్తున్న లోపాల గురించి మీరు మాట్లాడండి. మేము సమాధానం చెప్పడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ. మేము రెడీగానే ఉన్నాం. మేము ఎక్కడ తప్పించుకోవడానికి సిద్ధంగా లేవు. రాజ్యం ఉద్దేశపూరితంగా చేస్తున్న హత్యలు కావు ఇవి. సమాజంలో సంఘటనలు జరుగుతాయి. సంఘటనలు జరిగినప్పుడు బాధ్యత పడ్డదా లేదా ప్రభుత్వం అనేది చూడాలి. మొన్న మధ్య మద్రాసులో ఇదే సంఘటన జరిగితే న్యాయస్థానాలు ఉరిశిక్ష వేసింది 5 పోలీస్ ఆఫీసర్లకి. 302 కడుతున్నామండి సీఐ మీద. ఆయనతో పాటు ఎవరైనా బాధ్యులు ఉంటే ఆయన మీద కూడా కడతాం. ఇప్పుడు దానికి హోంమంత్రి పక్క నుండి చేపిస్తారా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తుంటే ఒక అత్యాచారం కేసులో మీరు నోటీస్ ఇప్పించారు మధుసూదన్ రెడ్డి గారు. ప్లీజ్ రిమెంబర్. అంటే ఎంపీ తీసుకొస్తే మాత్రం ముఖ్యమంత్రికి, జగన్మోహన్ రెడ్డికి బాగా ఉంటుంది. ఈ రోజు జరిగేటువంటి వాటికి ముఖ్యమంత్రికి లేదా హోమ్ మినిస్టర్కి బాగా ఉండదు. చేశారు ఈ రోజు జరిగేటువంటి అక్రమాలకు అన్యాయాలకి మీ ముఖ్యమంత్రికి, మీ హోమ్ మినిస్టర్కి సంబంధం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగేటువంటి వాటికి మాత్రం ముఖ్యమంత్రికి, హోం మంత్రికి సంబంధం ఉంటుంది. సార్ బాలకోటయ్య గారు లిక్కర్ స్కామ్ గురించి చెప్తున్నారు. సార్ బాలకోటయ్య గారు లిక్కర్ స్కామ్ గురించి చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిక్కర్ సార్ ఒక్క నిమిషం సార్, లిక్కర్ పాలసీ గురించి వైఎస్ఆర్సీపీకి మాట్లాడే హక్కు లేదండి. నైతిక అదే సార్, నైతిక హక్కు లేదని బాలకోటయ్య చెప్తున్నారు. ఏమో హక్కు నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు అనుకో తెలుగుదేశం పార్టీకి లిక్కర్ గురించి, లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడేటువంటి అర్హత, అధికారం లేదు. లిక్కర్ దొంగ ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉండాలంటే అది చంద్రబాబు నాయుడు గారే. లిక్కర్ దొంగ, సాక్షాత్తుగా లిక్కర్ దొంగ ఎవరంటే చంద్రబాబు నాయుడే.
2014-2019 మధ్యలో లిక్కర్ స్కామ్ లో డైరెక్ట్ గా 2 జీవోలు రిలీజ్ చేసి 2 జీవోల్లో కూడా ఈ బెవరేజ్ కార్పొరేషన్కి 5,000 కోట్ల రూపాయలు నష్టాన్ని చేకూర్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిజమైన లిక్కర్ దొంగ. ఆ తర్వాత 2024 తర్వాత ములకల్ చెరువులో చంద్రబాబు నాయుడు గారి యొక్క సొంత జిల్లాలో ఒక లిక్కర్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పి చంద్రబాబు నాయుడు నెలకొల్పి చెప్పారు. ఎందుకంటే సురేంద్ర నాయుడు గారు సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి ద్వారా చంద్రబాబు నాయుడు మీరు సింగిల్ వర్స్ వాడకండి. మసూర్ రెడ్డి గారు మీరు వర్షం చెప్పండి కానీ దూషించేటటువంటి మాటలు మాట్లాడకండి. ఐ డోంట్ అలౌ యూ. ఇది రెండోసారి అండి, నేను మళ్ళీ మిమ్మల్ని అలౌ చేయను. మీకు విచారణ పర్వాలు కూడా విచారణ చేసి అరెస్ట్ చేస్తుంది తప్ప కృష్ణాంజనేయులు గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. కృష్ణాంజనేయులు గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. పిసిఆర్ కృష్ణాంజనేయులు గారు, మసూర్ రెడ్డి గారు, కృష్ణాంజనేయులు గారు, ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం